ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్తే అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ శ్రావణ మాసంలో భర్త క్షేమం కోసం భార్య చేయాల్సిన పూజ ఏమిటి? ఆ పూజా విధానం ఎలా చేయాలి? శ్రావణ మాసం అనే కాదు, స్త్రీ ఎప్పుడు, భార్య ఎప్పుడు భర్త క్షేమమే కోరుతుంది. భర్త క్షేమం కోసమే ఏదైనా చేస్తుంది. ఏ పూజ అయినా, ఏ దానమైనా, ఏ పని అయినా కూడా భర్త క్షేమం కోసమే చేస్తుంది. ఇలా ఎవ్రీ టైం చేయలేని వాళ్ళకి ఈ శ్రావణ మాసం ఇంకా ప్రత్యేకం అన్నమాట. ప్రతిరోజు చేసుకోలేని వాళ్ళకి శ్రావణ మాసం అనేది ప్రత్యేకం. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి పండుగలు చేసుకోవాలి. దాంట్లో వరలక్ష్మి వ్రతం ఒకటి, మంగళగౌరి వ్రతం ముఖ్యమైనది. ఈ మంగళగౌరి వ్రతం కానీ, పూజ కానీ, అంటే వ్రతం ఆచరిస్తే కంపల్సరీ 5 సంవత్సరాలు ఆచరించాలి మంగళగౌరి వ్రతం. పూజ అనేది మీరు చేసుకోవచ్చు, అంటే చేస్తే మంచిది ప్రతి సంవత్సరం కూడా. లేదు ఈ సంవత్సరం చేసుకోవాలనుకుంటున్నాము అంటే పూజ అనేది ఈ సంవత్సరం చేసుకోవచ్చు. ఇది మంగళగౌరి వ్రతం కాదు, పూజ మాత్రమే. వ్రతం వేరు, పూజ వేరు. వ్రతము అంటే వ్రత కథ ఉంటుంది, దానికి మనము పిండి దీపాలు కాల్చాలి, అట్ల కాడతో కాల్చి దానికి వచ్చిన నల్లగా వస్తుంది కదా, అది కళ్ళకు కాటుక పెట్టుకోవాలి. ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది మంగళగౌరి వ్రతంలో. 5 తాంబూలాలు ఇవ్వాలి, వ్రత కథ చదవాలి, ఇదంతా ఉంటుంది. అలంతా లేకోకున్నట్టు మంగళగౌరి పూజ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీ భర్త క్షేమం కోసం, మీ భర్త ఆయుష్ పెరగడం కోసం, తర్వాత ఏవైనా గండాలున్న తొలగడం కోసము ఈ శ్రావణ మాసంలో ప్రతి మంగళవారము కూడా గౌరీదేవి యొక్క పూజ ఆచరించడం చాలా విశేషమైనది. అది ఎలా ఆచరించాలి? ఇది వ్రతమైతే కాదు, కేవలం పూజ మాత్రమే. ఎలా ఆచరించాలి అంటే అర్ధనారీశ్వరుని ఫోటో పెట్టుకొనైనా చేసుకోవచ్చు. లేదు అనంటే మనం పసుపు ముద్దతో గౌరీదేవిని చేస్తాం కదా, అలాంటి గౌరీదేవిని పెట్టుకొనైనా పసుపు ముద్దతో పెట్టుకొని మనం గౌరీదేవిగా భావించి ఆ రోజు మంగళవారం ఉదయం చేస్తే ఉదయం, సాయంత్రం చేస్తే సాయంత్రం. మనం ఎప్పుడు చెప్తాం సమయపాలన ఖచ్చితంగా ఉండాలి. మీరు ప్రతి వారము ఉదయం చేసుకోవాలని తలుచుకుంటే ఉదయం చేసుకోండి, లేదు అంటే సాయంత్రం చేస్తామంటే సాయంత్రం అయినా చేసుకోవచ్చు. ఒక వారం అటు, ఒక వారం ఇటు లేదు, ఇది కంపల్సరీ. ఇలా 4 వారాలు కానీ మంగళవారాలు వస్తున్నాయి కదా మనకి, చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అని అంటే ఈ పసుపు ముద్దని మనం పెట్టుకొని ఒక ప్లేట్లో కానీ, తమలపాకు పైన కానీ, కొబ్బరి గిన్నెలో కానీ పెట్టేసి అమ్మవారి యొక్క ఆవాహన చేసి మీరు సంకల్పం ఏంటి? మీ భర్త క్షేమం కోసం మేము ఈ పూజ చేస్తున్నాము, గౌరీదేవి పూజ చేస్తున్నాము అని మీరు కంపల్సరీ సంకల్పం పెట్టుకోవాలి. సంకల్పం పెట్టుకొని గౌరీదేవి యొక్క అష్టోత్తరం అనేది చదవాలి. అది కూడా ఎలా? కుంకుమార్చనగా చేయాలి. అష్టోత్తరం నార్మల్గా పూలతో మనం చేస్తాం కదా, అలా కాదు, కుంకుమార్చన, గౌరీదేవి యొక్క కుంకుమార్చన చేయాలి. ఇప్పుడు ముందర అమ్మని మనం పసుపు ముద్దతో పెట్టింటాం, ఇక్కడ ముందర ఆకులో చేసుకోవాలా లేదంటే ఆ మూర్తి పైన చేసుకోవచ్చు అంటే ఆ మూర్తి పైనే చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. గౌరీదేవి అష్టోత్తరంతో కుంకుమార్చన చేసుకోవాలి. దీనికి మనం నైవేద్యం పాలతో కూడిన పదార్థం ఏదైనా పెట్టచ్చు, మీ శక్తి కొలది నైవేద్యం అనేది. ఇంకా దాని తర్వాత ఏంటి అంటే మా తాంబూలాలు ఇవ్వాలా అంటే మీకు ఇస్తాము అనే ఇది ఉంటే ఇవ్వండి, ఏ ఇబ్బంది లేదు. ఎంతమందికి ఇవ్వాలి అనే డౌట్ కూడా ఉంటుంది. 3కి ఇవ్వచ్చు, ఒకరికి ఇవ్వచ్చు, 5 మందికి ఇవ్వచ్చు, ఏదైనా కూడా మీ శక్తి కొలదే. మీరు వ్రతం లాగా చెయ్యట్లేదు కాబట్టి భయపడిన అవసరము లేదు. 5 సంవత్సరాలు చేయాలా అన్న బాధ కూడా లేదు. మీరు పూజ మాత్రమే చేసుకుంటున్నారు కాబట్టి, అంటే దీంట్లో ఒక మంగళవారమే చేసుకోవచ్చా అని కొంతమంది అనుకుంటారు. మీ భర్త క్షేమం కోరి ఏమైనా ఇబ్బందులు ఎక్కువగా ఉంటే శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాలు కూడా ఆచరించండి. కొంతమందికి ఒక్కొక్క వారం స్కిప్ అవుతుంది, లేడీస్కి మంత్లీ ప్రాబ్లం వల్ల అలా స్కిప్ అయినా పర్వాలేదు. ఎన్ని వారాలు మిగిలి ఉంటే అన్ని వారాలు చేసుకోవచ్చు. గౌరీదేవి యొక్క కుంకుమార్చన చేసుకొని ఆ కుంకుమ ఆ స్త్రీ ధారణ చేయాలి, పెట్టుకోవాలి. అలానే మీ భర్తకి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా పెట్టచ్చు, ఏ ఇబ్బంది లేదు. గౌరీదేవి వ్రతం చేసుకుంటే వచ్చే ఫలితం ఎంత ఉంటుందో గౌరీదేవి పూజ చేసుకున్నా కూడా వచ్చే ఫలితం అంతే ఉంటుంది. దీంట్లో డౌట్ పడవలసిన అవసరం లేదు. ఇంకొకటి, కొంతమంది మేము వ్రతం చేసుకోవాలనుకుంటున్నాము అనే వాళ్ళు మీరు తెలుసుకోవాలి, 5 సంవత్సరాలు వ్రతం అనేది ఆచరించాలి. ఇంకొకటి, మాకు ఈ వ్రతం లేదు మేము చేసుకోవచ్చా అనే డౌట్ కూడా ఉంటుంది. వ్రతం లేని వాళ్ళు కూడా కొత్తగా మనం వ్రతాన్ని పట్టుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. ఇంకొకటి, పూజ కూడా గౌరీదేవి వ్రతం అని భావించే వాళ్ళు ఉంటారు, అలా ఏం భావించవద్దు. పూజ వేరు, వ్రతం వేరు. ఈ పూజని కూడా కొత్తగా పట్టుకోవచ్చా అనే డౌట్ ఉంటుంది, పట్టుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. మీరు మీ ఇంటి క్షేమం కోసం, మీ భర్త క్షేమం కోసం చేస్తున్నారు కాబట్టి కొత్తగా ఏ పూజ మొదలుపెట్టినా ఏ ఇబ్బంది లేదు. ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు ఏవైతే ఉన్నాయో స్త్రీలందరూ కూడా ఈ మంగళ గౌరి పూజని ఆచరిస్తే మీ భర్తకి క్షేమం అనేది
అమ్మవారు ప్రసాదిస్తుంది, సౌభాగ్యతత్వాన్ని మీకు కూడా ప్రసాదిస్తుంది. అమ్మ దీనికి టైం అంటూ ఉంటుందమ్మా, ఈ టైంలోనే ఈ వ్రతం చేయాలి లేకపోతే అంటే ఈ పూజ ఉదయమైనా చేయాలి? చేసుకోవచ్చు, ఆ. లేదు అంటే సాయంత్రం అయినా చేసుకోవచ్చు. అది వాళ్ళ వాళ్ళ వీలుని బట్టి. నేను ఎలా చెప్తాను అంటే, ఒక్క వారం మనం ఏ టైంకి అయితే అది. చేస్తామో నెక్స్ట్ వారం కూడా అదే టైంకే చేయండి. అంటే ఉదయం చేస్తే ఉదయమే చేయండి, లేదా సాయంత్రం చేస్తే సాయంత్రమే చేయండి. ఇంకా మీరు నియమాలు అన్నారు కాబట్టి బ్రహ్మచర్యం పాటించాలి, మాంసాహారం తినకూడదు. ఏకభుక్తము భూషయనం అనేది వారి వారి ఆరోగ్యరీత్యా వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది. ఈ నెల రోజులు పాటించాలి, నెల ఆ రోజులు రోజే కాదమ్మా, వ్రతం ఆ చేసిన రోజు రోజు వ్రతం మాత్రమే. చేసిన రోజు పాటిస్తే చాలు. ఆ మంగళవారం వ్రతం అయితే అదే. ఏదైతే చేస్తామో ముందు రోజు ఆ రోజు ఉమ్. ఏదైనా కూడా మనం ముందు రోజు పూజ చేసేటప్పుడు దానికి ముందే మనం అన్ని నియమాలు పాటిస్తాం. ప్రతి వ్రతానికి ప్రతి పూజకి అంతే. మనం మరుసటి రోజు పూజ చేయాలనుకుంటున్నాము అంటే మనకి ముందు రోజు నుండే నియమాలు స్టార్ట్ అయిపోతాయి. అలా ముందు రోజు ఆ రోజు మాత్రం ఈ బ్రహ్మచర్యము, మాంసాహారం తినకపోవడం అనేది పాటిస్తే చాలా చాలా మంచిది. మీరు అన్నట్టు అది ఇంట్లో కాకపోయినా, ఆనవాయితీ కాకపోయినా చేయొచ్చు కొత్తగా. చెయ్యొచ్చు, ఏ ఇబ్బంది లేదు. ఒకవేళ మీకు ఇంట్లో చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, ఏదైనా భయంగా ఉంది అంటే ఇప్పుడు సామూహికంగా టెంపుల్స్ లో జరిపిస్తున్నారు. ఇప్పుడు సామూహికంగా మేము కూడా జరిపిస్తాం ఇలా పూజలు, వ్రతాలు ఇవన్నీ. ఇలా ఎవరైనా జరిపించే వాళ్ళు ఉంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు టెంపుల్స్ లో కూడా చేస్తుంటారు కదా, శ్రావణ మాసం ఆల్మోస్ట్ చేస్తారు దేవాలయాలలో. అలా దేవాలయాల్లో చేస్తున్నప్పుడు మీరు పోయి పాల్గొనవచ్చు. మీ చేత కూడా చేపిస్తారు సామూహికంగా, కుంకుమ అన్ని వాళ్ళే ఇచ్చి చేపియడం జరుగుతుంది. మేము ఇంట్లో చేసుకోలేమమ్మా అనేవాళ్ళు దేవాలయాల్లో చేసుకోండి, లేదమ్మా మేము మా చేతుల పైనగా చేసుకోవాలని మేము అనుకుంటున్నాము అని అంటే మీ చేతుల పైన కూడా మీరు చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. అమ్మ, నైవేద్యం విషయానికి వస్తే ఏ నైవేద్యం పెడితే మంచిది? పాలతో కూడిన నైవేద్యం పెట్టచ్చు, తర్వాత పూర్ణాలు, బొబ్బట్లు ఇవన్నీ పెట్టుకోవచ్చు, తర్వాత పులిహోర. కొంతమంది మంగళగౌరి వ్రతం చేసే వాళ్ళు చింతపండు తగలకూడదు అంటారు. మనం పూజ మాత్రమే చేస్తున్నాం కాబట్టి పులిహోర, కలర్ రైస్, నిమ్మకాయ పులిహోర, పెరుగన్నం, దద్దోజనం, ఏవైనా కూడా బెల్లమన్నం, చక్కెర పొంగలి, ఇలాంటివి ఏవైనా పెట్టుకోవచ్చు. ఏదైనా వాళ్ళ శక్తి కొలది మా శక్తి కొలది పెట్టుకోవచ్చు నైవేద్యం అనేది. అమ్మ, కంకణం కట్టుకుంటారా? అంటే వ్రతానికైతే కంకణం కట్టుకుంటారమ్మా, పూజకైతే కంకణం కట్టుకోరు. ఆహా. ఇప్పుడు కంకణ ధారణ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, తోరణ ధారణ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే మనం ఏదైనా వ్రతం ఆచరించినప్పుడు జరుగుతుంది. వ్రతానికి మాత్రమే తోరణం అంటే కంకణం కట్టుకోవడం ఉంటుంది. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. పూజ చేసేటప్పుడు ఏది అవసరం లేదు. దీక్ష చేసేటప్పుడు మాత్రం కంకణం కట్టుకుంటాము, వ్రతం చేసేటప్పుడు మాత్రం కంకణం కట్టుకుంటాము తప్ప పూజలకి కంకణ ధారణ లేదు. ఇంకొకటి ఏంటంటే, మీకు ఇంకా పెళ్లి కాని వాళ్ళు దీన్ని ఆచరించవచ్చా అనే డౌట్ కూడా ఉంటుంది. పెళ్లి కాని అమ్మాయిలు, మీకు పెళ్లి కుదరట్లేదు, వివాహం అవ్వట్లేదు అనే అమ్మాయిలు కూడా ఈ మంగళగౌరి పూజని చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. మంగళగౌరి పూజ చేసుకోవడం ద్వారా మంచి భర్త లభిస్తాడు, శీఘ్రంగా వివాహం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆ గౌరీదేవి యొక్క, పార్వతీ పరమేశ్వరుల యొక్క కృపా కటాక్షం అనేది సంపూర్ణంగా లభిస్తుంది. అంటే దీంట్లో వ్రతం వేరు, పూజ వేరు కదా, వ్రతానికి ఎక్కువ ఫలితం ఉంటుంది అలా అనుకోవద్దు. ఏదైనా కూడా భగవంతుడు మన భక్తిని, శ్రద్ధని చూస్తాడు. భక్తి శ్రద్ధని చూస్తాడు. వ్రతం ఉన్న వాళ్ళు చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, ఓపిక ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, 5 సంవత్సరాలు పాటిస్తామనే వాళ్ళు చేసుకోవచ్చు. మేము అలా చేసుకోలేమమ్మా కానీ మాకు చేసుకోవాలనే తాపత్రయం ఉంది అనుకునే వాళ్ళు సింపుల్ గా గౌరీదేవి పూజను చేసుకోవచ్చు హ్యాపీగా, ఏ ఇబ్బంది లేదు. ఒక ½ అన్ అవర్లో అయిపోతుంది. ఏ ఇబ్బంది లేకుండా గౌరీదేవి పూజ చేసుకున్నా కూడా అదే ఫలితమే ఉంటుంది. భక్తి, శ్రద్ధ, ప్రేమ అనేదే ముఖ్యం. భగవంతుడు అదే చూస్తాడు. నిజమమ్మా, చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.